ఇట్లా కూడా ఒక్కటి కూడా దొరకకుండా ఉందిరా ఈ పెట్ల. ఏదైనా కాల్చుకొని తిన్నామన్నా దొరకకుండా పోతుంది. మా మధ్యాహ్నం ఏమైనా దొరుకుంటుందా ఏమైనా? అడుగు చూస్తే పోయిద్ది. పెట్ట దొరికిందా? ఏంది మచ్చా ఒకటి కూడా దొరకలేదు మచ్చా. ఆకలేస్తుంది. ఆకలి అయితే బీభత్సంగా అవుతుందమ్మా. ఆకలి దొరకలేదు మామ. కాల్చుకుని తిన్నామంటే ఎట్టది మామ. అయితే ఇంటి దాకా నడవలేదు మామ. ఎట్లా మామ ఇప్పుడు? అదే ఆలోచిస్తున్నాను. ఆకలి ఏమన్నా దంచి పడుతుందా? అయితే నడవ బుద్ధి కావట్లేదు మామ. ఎట్టారా ఇప్పుడు? నువ్వు నడవక నేను నడవక ఏదో పార్సల్ చేస్తున్నాడు మా. అయినానే వాడు పెట్టి చేయి కొట్టుతాడు వేస్తాడు కదా, మనం తినేసేద్దాం మామ. Run. ఏంది చూడు, ఏంది చూడు. చిన్నది నాకు పెద్ద కావాలి. నాకు కావాలి ఎక్కువ. చాలా 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 తిను 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 తిను. చిన్నగా తినరా, చిన్నగా తినరా. Run. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? అది అడుగు పందులకు పెట్టేయండి రా. మీరు తింటున్నారంటారు దాన్ని. ముందుకెళ్ళి పెట్టారు స్వామి. ముందా? ఏం ముందు? తీసుకురా. ఆ ముందు వచ్చా ఎలకల మందు అంట. ఎలకల మందా? చేపలు పట్టుకెళ్ళాలి ఇవాళ. రోజు స్వామి దగ్గర ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు వీడు? మచ్చా మచ్చా ఏం చేస్తున్నా ఇక్కడ సముద్రంలో? లేదు మావా, సముద్రంలో చేపలు పడదామని వచ్చాను మావా. పొద్దున వచ్చాను మావా, ఇంతవరకు చేప ఒక్కటిగా దొరకలేదు మావా. ఏం చేయాలో అర్థం కాలేదు మావా. కోతులున్నావు నువ్వు? ఇక మావా ఇక్కడ మావా అలా మావా, ఇక అమ్మా అలా. అది వలా? అవును మావా, వదిలేదు మావా. ఇక్కడ వదిలితే రావు, ఒకటిగా దొరకలేదు మావా. ఎక్కడ ఉంటే ఎక్కడ పడుతుంది నీకు చేపలు? అక్కడ ఉంటే నాకు తిరిగి ఏ రోజులేదు తెచ్చాడా? ఇక్కడ సముద్రంలో ఎంత పడుతుంది కానీ సముద్రంలో వదలాలా? ఇది గడి సముద్రం కదమ్మా. సముద్రం ఇది ఒడ్డురా. ఇది సముద్రం అంటే లోపలికి వెళ్ళాలరా. లోపల మచ్చా ఆట ఎవరిది? నేనే కొన్నాను మావా. కొన్నావా? ఎప్పుడు కొన్నావు? నిన్నే తెచ్చాను మావా. అయ్యా సెంటర్కి వెళ్ళిద్దా? ఏందయ్యా? నేను లేబర్ కొనలా, రిచ్చాల కోసం కొన్నా. అర్జెంట్కి వెళ్ళాలయ్యా బాబు, కొంచెం అర్థం చేసుకో బాబు. చెప్తే కూడా నీకు అర్థం కాదా? ఏమి వచ్చా అతను ఎట్లా చేసావు? లచ్చి లచ్చి పెట్టుకుంటే ఇలాంటి అలకాజం ఎక్కించుకోవాలా? పన్నంతా రేజ మావా. ఎట్లాంటి వాళ్ళు ఎక్కకూడదా? నీదంతా రేంజ్ వచ్చా?
మచ్చాలాగా ఉన్నాడే. ఏంటి మచ్చా నడుచుకుంటూ వస్తున్నావు? ఆటో ఎక్కడికి వెళ్ళండి? మావా ఆటో ఫైనాన్స్ ఎత్తుకెళ్ళిపోయారా, కూలి పని కోసం వెళ్తున్నా. ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్ళారా? ఎందుకు ఎత్తుకెళ్ళారు? 2 నెలలు కిస్తీ కట్టలేదు మావా, తీసుకెళ్ళిపోయారా. రిచ్ అంటే అవుతున్నావు కదరా. రిచ్ వాళ్ళు ఎవరైనా ఎక్కుతారా? వాళ్ళంతా బళ్ళు వేసుకొని తిరిగే వాళ్ళు. చిన్న కూలీ నాలు చేసుకునే వాళ్ళని ఆటో ఎక్కేది. ఆ సంగతి ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకెళ్ళినాక నాకు తెలిసింది నాకు మావా.